తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి ఇది తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. అది మొదలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బయట మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అలా కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇది 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆనాడు 369 మంది చనిపోయారు. అది నేను గుర్తు చేస్తున్నాను. ఆనాటి నుండి ఇప్పటిదాకా అంచెలంచెలుగా అది మొదటి దశ ఉద్యమం. మళ్ళీ దశ ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ 1200 మంది బిడ్డలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కూడా మరి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కాదు మొదలు నేను చెప్పింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు. నీవు 2001లో పార్టీ పెట్టుకున్నావు. నీవు 2001లో పార్టీ పెట్టుకొని నీవు రాజకీయాల కోసమే పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్రం కోసం కాదు. 2004లో పార్టీ పెట్టుకొని 2001లో పార్టీ పెట్టుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము. నీకు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకున్నావో దానికి మొదలు జవాబు చెప్పు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. అది చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవమే కదా. రెండోది, ఆనాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది. ఆనాడే కదా హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? గుర్తు చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ లో భాగస్వామ్యమై ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు. ఆనాడు మీరు మంత్రులయ్యారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. హరీష్ రావు ఆనాడు మంత్రి. ఇవాళ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఆనాడు కేంద్ర మంత్రి. ఇది రాజకీయాల కోసమే కదా నువ్వు పార్టీ పెట్టుకున్నది. మీ రాజకీయ లబ్ధి కోసమే కదా పార్టీ పెట్టుకున్నది. తెలంగాణ కోసం ఎట్లవుతుంది పార్టీ పెట్టింది? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కోసమే నువ్వు పార్టీ పెట్టుకుంటే తెలంగాణ కోసమే ఉద్యమం చేయాలి. ఇది వాస్తవాలు కాదు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనరు, అల్లుడు మామ. తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? అంటే ఎప్పుడైతే నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకున్నావో నీ అసలు రంగు బయటపడేది ఆనాడే. అప్పుడు 2008, 2009లో అసలైన ఉద్యమం మొదలైంది. స్వచ్ఛంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, రాజకీయాలకు సంబంధం లేకుండా చెప్పి ఆనాడు మేము ఉద్యమం మొదలుపెట్టాం. నేను తెలంగాణ ప్రజా సంఘానికి చైర్మన్ గా పిడమర్తి రవి, రాజారాం యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగా, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకునిగా స్వామి గౌడు నిజమైన తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో మేము ముందుకు పోయాం.
ఇది వాస్తవం. ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరి కోసము తెలంగాణ? ఎవరు ఒట్లాడితే వచ్చింది తెలంగాణ? కేసీఆర్ ఒక్కరు ఒట్లాడితే వచ్చిందా? తెలంగాణ కోసం ఉద్యమం చేయనటువంటి వాడు కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఏంటి మీ పాత్ర ఏంది అన్నాడు. ఇది మేము మాట్లాడకపోవడం మూలంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఇది వాస్తవాలు మేము మాట్లాడుతున్నాం. ఆనాడు మీడియా మిత్రులకు తెలుసు, మరి ఈ తెలంగాణ సమాజానికి తెలుసు మేము ఉద్యమం చేసింది. ఆనాడు మేము పార్టీల కోసం కాదు పనిచేసింది, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేశాం. కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకునేదాకా కొట్లాడాం. ఇది వాస్తవం.